హలో ఆల్, ప్రైజ్ ద లార్డ్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు హై స్ట్రీట్ గురించి చెప్పిన కదా. అయితే ఇప్పుడు నేను జాష్ హై స్ట్రీట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫైర్ వర్క్స్ చూద్దామని వెళ్తున్నాము. మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా కలుస్తా అన్నారు. సో వాళ్ళతో పాటు మేము ఫైర్ వర్క్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. సో హై స్ట్రీట్ మా ఇంటి నుండి అయితే 5 minutes వాక్. నేను మీకు చూపిస్తాను. సో ఇది దాటిన తర్వాత హై స్ట్రీట్ వస్తుంది. ఈ రోడ్ దాటిన తర్వాత అయితే ఇక్కడ హై స్ట్రీట్ అనేది ప్రతి ఒక్క లొకేషన్లో ఒక హై స్ట్రీట్ ఉంటుంది. దాంట్లో సౌత్ అండ్ హై స్ట్రీట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ కూడా. సో ఇది హై స్ట్రీట్ ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్లీ ఇంకో ఎగ్జిట్ వే కూడా ఉంటుంది ఇంకో సైడ్, అది ఎప్పుడైనా కవర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని బ్యాంక్ ఉంటాయి, బ్యాంక్స్, మాల్. ఇదైతే విక్టోరియా మాల్ అండ్ బేసిక్లీ 2 malls ఉంటాయి, ఒకటి విక్టోరియా, ఒకటి రాయల్ మాల్ అని చెప్పి. అది ఫ్రంట్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇదైతే ఓడియన్ థియేటర్. ఇప్పుడు నేను చూపించేది ఓడియన్ థియేటర్. సో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. సో మాకు చాలా ఈజీ వే షాపింగ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి తినాలన్నా చాలా ఈజీ. 5 minutes వాక్ చాలా హ్యాండీ ఉంటుంది. అందుకని నాకు ఇంకోటి ఈ స్ట్రీట్ ఎండింగ్లో అడ్వెంచర్ ఐలాండ్ అని కూడా ఒకటి ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను, ముందుంటుంది. దాని వెనకాల సౌతర్న్ బీచ్ ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ థర్స్డేస్ అయితే మార్కెట్ కూడా పడుతుంది, చాలా బిజీ ఉంటుంది ఈ ఏరియా నార్మల్లీ. అండ్ వీళ్ళే మా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీళ్ళతో పాటే మేము ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ డే ఆఫ్ ఫైర్ వర్క్స్ అని చాలా మంది వస్తారు, చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇది మనము ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద రోడ్కి వచ్చినాము. నేను రాయల్ మాల్ అని చెప్పినా కదా, ఇక్కడ ఇది రాయల్ మాల్ యాక్చువల్గా. ఇదే అడ్వెంచర్ ఐలాండ్. ఇక్కడ అయితే రైడ్స్, గేమ్స్, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడనే. అండ్ ఇది క్రాస్ చేసిన తర్వాత కొంచెం దూరంలో సీ లైఫ్ అని కూడా ఉంటుంది. నేను అది నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడన్నా చూపిస్తాను, సీ లైఫ్. సో ఇది గేమ్ జోన్. ఇక్కడికి అందరు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ ఫుల్ టైం పాస్ అయిపోతుంది. వీకెండ్స్ కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అయితే చాలా ఉంటాయి. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము, బీచ్ వరకు అయితే వచ్చేసినాము. ఇదంతా క్రౌడ్. సో ఇంతమంది వస్తారు సౌతర్న్ నుంచి ఫైర్ వర్క్స్ చూడడానికి. ఎవ్రీ సాటర్డే ఇంతే క్రౌడ్ ఉంటుంది. సో అందరు వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇదొక రిఫ్రెష్మెంట్ లాగా, ఇంకా ఎంటర్టైన్మెంట్ లాగా ఇక్కడికి వచ్చి చూస్తారనమాట. జాష్కి అయితే ఇది ఫస్ట్ టైం. చూడాలి ఇంకా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతాయి. బ్యూటిఫుల్ కదా. జాష్కి ఫస్ట్ టైం అని భయపడ్డాడు సౌండ్స్కి. బట్ అక్కడ డోనట్స్ ఉంటే ఇంకా డోనట్స్ ఇచ్చి కామ్ డౌన్ చేసిన.
ఫైర్ వర్క్స్ అయితే అయిపోయినాయి. సో మాకు ఈ కంట్రీలో ఇట్లాంటివే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, లేదంటే చాలా క్వైట్ ఉంటుంది ఏరియా అయినా. అండ్ ఇక్కడ చాలా రిజర్వ్డ్ ఉంటారు. కొంతమంది బాగుంటారు, కొంతమంది అయితే చాలా రిజర్వ్డ్ ఉంటారు. అండ్ మా ఫైర్ వర్క్స్ చూడడం అయితే అయిపోయింది కాబట్టి మేము రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. వెళ్ళే దారిలో నాకు ఇవి క్యూట్ బొమ్మలు కనిపించినాయని కొంచెం షూట్ చేసిన. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి అందరు చాలా వరకు పార్టీస్ చేసుకుంటారు స్ట్రీట్స్లో. సో వీకెండ్ వస్తే ఇక్కడ చాలా పార్టీస్ ఉంటాయి. నాకైతే ఫైర్ వర్క్స్ చూసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్ ఉంది. అండ్ ఐఎమ్ ఎండింగ్ మై బ్లాగ్ హియర్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయాలి. అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ అట్ హోమ్. ఫైనలీ మేము ఇంటికి వచ్చేసినాము. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.